టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు వారిపై తీవ్ర విమర్శలు చేసిన తీన్మార్ మల్లన్న నేడు కేటీఆర్ను కలవడం చూస్తే రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చునని, రాజకీయాల్లో ఎవరూ శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు కారు అనే విషయం అర్థమవుతోంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవడానికి పునాది తానేనని తీన్మార్ మల్లన్న తెలిపారు. ఇక కాంగ్రెస్ పార్టీని ఖతం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అందుకే పలు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించి బీజేపీ గెలిచేలా చేశారని అన్నారు. అంతేకాకుండా ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి రేవంత్ రెడ్డే కారణమని ఆరోపించారు. ఇక లోక్సభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గట్టిగా ప్రచారం చేస్తే కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యేవారే కాదని తీన్మార్ మల్లన్న వ్యాఖ్యానించారు. గత కొంతకాలంగా బీసీ నినాదం ఎత్తుకున్న తీన్మార్ మల్లన్న వేదిక దొరికినప్పుడల్లా సొంత పార్టీలోని ఓ వర్గం నేతలపై అనుచిత వ్యాఖ్యలతో నిందిస్తూ ఉండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీంతో పాటు రేవంత్ రెడ్డి సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వే రిపోర్టుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయటమే కాకుండా ఆ నివేదికను కాల్చేయటం కూడా తీవ్ర చర్చనీయాంశమయ్యింది. ఈ క్రమంలో పార్టీ నాయకత్వం మల్లన్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయటమే కాకుండా క్రమశిక్షణా చర్యల కింద అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అసెంబ్లీ సమావేశాల వేళ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న భేటీ అయ్యారు. కేటీఆర్తో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావుతో మల్లన్న సమావేశమయ్యారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు అంశంపై చర్చించేందుకు అసెంబ్లీ ఆవరణలో మల్లన్న వారితో సమావేశమైనట్లు తెలిసింది. బీసీ రిజర్వేషన్ల బిల్లుపై సభలో ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆయన వారిని కోరినట్లు సమాచారం. ఈ మేరకు ఇతర బీసీ నేతలతో కలిసి మల్లన్న కేటీఆర్ కు మెమరాండం అందించారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.